వెల్కమ్ టు డెమోక్రసీ మీడియా. నేను మీ సుష్మిత. ప్రజెంట్ ఇప్పుడు మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాము. మనతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు దరువు అంజన గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి మన అన్నతో మాట్లాడదాం. హలో అన్న. వెల్కమ్ డెమోక్రసీ మీడియా. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటి అన్న? నూరేళ్ల నా ఊరు అనే ఒక గేయ కావ్యాన్ని 243 చరణాలతో రాసినటువంటి ఘన చరిత్ర ఎవరికైనా దక్కుతుందంటే ప్రపంచ చరిత్రలో ఎక్కడ చూసినా కానీ ఏ కవి కూడా ఇప్పటి వరకు 243 చరణాలు రాయలేదు. దాన్ని ఒకవేళ రికార్డ్ చేస్తే దాదాపు 4 గంటలు నిరంతరంగా కొనసాగేటువంటి ఈ యొక్క గేయకావ్యం అనేది ప్రపంచ చరిత్రలో ఒక వరంగల్ సీన్ గారికే రాయడం సాధ్యమైంది. అది ఒక గొప్ప కావ్యంగా నిలవబోతుంది. అది రేపు ప్రపంచం లోపలగా ఒక గొప్ప పాట నిలవడబోతుంది. అందుకే ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసేసేసి రాష్ట్రంలో ఉన్నటువంటి గాయకులు ఎవరైతే ఉన్నారో మొన్నటి వరకు సినిమా వారు ఆంధ్ర తెలంగాణ జిల్లాలలో తిరిగి గాయకులకు ఎంపిక చేశారు. అయినా ఒక చివరి అవకాశంగా 28వ తారీఖు రవీంద్ర భారతిలో జరిగేటువంటి చివరి అవకాశం మిగిలినటువంటి ఆ యొక్క కళాకారులు వచ్చి పాడుకోవచ్చు, అక్కడ కూడా ఎంపిక ఉంటుందని చేయడానికి ఈ యొక్క సన్నాహకంగా ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇప్పుడు 28 తారీఖు ఈ మీటింగ్ ఉంది అని చెప్తున్నారు. అప్పుడు ఈ మీటింగ్ ఇంతమందితో సాధ్యమవుతుందని మీరు అనుకుంటున్నారా? బరాబర్ సాధ్యమవుతుంది. ఎందుకు సాధ్యం అవుతుందంటే యాక్చువల్లీ 243 మంది గాయకులను ఒక చేర్చడం అనేదే చారిత్రాత్మకమైనటువంటి విషయం. అంటే అదంతా ఈజీగా జరిగేటువంటి విషయం కాదు. కాకపోతే దేన్నైనా చేస్తే సాధిస్తామనేటువంటి మన లోపల ఆత్మస్థైర్యం ఉండాలి. కాబట్టి దాదాపు ఒక 600 మంది కళాకారులను ఎంపిక చేయడం జరిగింది. అందులో నుండి 243 మంది చరణాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళతో పాటిస్తాం. తప్పక ఇది నెరవేరుతుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అదే దీన్ని ఏమిటంటే రికార్డ్ చేసేటప్పుడు ఎవరికి వారు రికార్డ్ చేస్తారు కాబట్టి అది పెద్ద సమస్య కాకపోవచ్చు. కానీ వరంగల్ చిన్న అంటున్నది ఏంటంటే ఇదే హైదరాబాద్ మహాపట్టణంలో ఏదైనా ఒక గ్రౌండ్ తీసేసుకొని నిర్విరామంగా అన్ని 243 చరణాలు లైవ్లో పాడాలని నా యొక్క ఆలోచన అని చెప్పి ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అది ఖచ్చితంగా నెరవేరుతుందని కోరుకుంటూ ఇదే మీ డెమోక్రసీ మీడియా ద్వారా నేను ప్రభుత్వానికి ఒకటి చేరవేస్తున్న విషయం ఏంటంటే ఇంత మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి వరంగల్ సీనన్నకి మీరు ప్రభుత్వంగా సంస్కృతి శాఖ తరపున సహాయం చేసి ఈ గొప్ప కావ్యాన్ని ప్రపంచ చరిత్రలో నిలిచే విధంగా చేస్తే ప్రపంచ వరల్డ్ రికార్డు కూడా సాధించే అవకాశం ఉందని చెప్పి నేను ఒక కళాకారునిగా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాను. అంటే ప్రస్తుతం ఉన్న ఈ సమాజం ఇది వింటుందని మీరు అనుకుంటున్నారా? అంటే ఈ సమాజం వింటుందా లేదా పాశ్చాత్యకరణ చెందినటువంటి ఈ యొక్క ప్రపంచ నడవడికల లోపల ఇటువంటి ఒక కొత్త ధోరణి కల్పించే అవకాశం ఉంటుంది. 4 గంటల పాటు వినాలంటే ఎవరికైనా బోర్గానే ఉంటుంది, కానీ అందులో ఒక కొత్తదనం ఉంటుంది. ఆ కొత్తదనాన్ని మనం వెలికి తీయాలంటే ఇటువంటి వాటిని ఎన్నో ఇంకా చాలా చరిత్ర పుటల్లోకి వెళ్ళి వెలికి తీయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి 4 గంటలు మనం వినరా అనే సమస్య కాదు, మన ప్రపంచాన్ని వదిలిపెట్టాలి. వదిలిపెట్టినాక ఎవరు ఏ కోణంలో దాన్ని స్వీకరిస్తారనేది డిపెండ్ ఆన్ దాస్. అట్లా. సరే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. చివరిగా మీతో ఒక పాట పాడాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీరు ఇప్పుడు జరుగుతున్నటువంటి తెలంగాణ విచ్చేసినా కానీ తెలంగాణ ఉద్యమంలో అమరులైనటువంటి అమర వీరులకు కానీ వాళ్ళ తరులకు కానీ ఎటువంటి నయా పైస కూడా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం చేకూర్చని తరుణం లోపల కోదారి సీన్ గారు తన బాధను పాట రూపంలో రాయడం జరిగింది. మా బిడ్డలేడున్నారయ్యా, మీరు తెచ్చిస్తారా లీడరయ్యా, మీకు ఉద్యమాలేడున్నవయ్యా, మీ జేబులైతే నిండేనయ్యా, మా బిడ్డలు ఓయి శోకంలో మేముంటే ఢిల్లీలో కూసోని బ్యారాలు చేస్తారా, మా బిడ్డలేడున్నారయ్యా, మీరు తెచ్చిస్తారా లీడరయ్యా, మీకు ఉద్యమాలేడున్నవయ్యా, మీ జేబులైతే నిండేనయ్యా. గుండె నిండా తెలంగాణ నిండి ఉన్నది నారానా, పోరు చేస్తానమ్మా అంటే వీర తిలకాన్ని దిద్ది పంపిస్తీ, వీరుడై తిరిగొస్తాడంటే సచ్చిన శవమయ్యి తిరిగొచ్చినాడు, చచ్చిపోయినల్లాను వీరులంటుండ్రు, సావమన్నట్టుగా తీరు చేస్తుండ్రు, ఒక్క నాయకుడన్నా చచ్చిపోయిండా, ఒంటి పూటన్నా తిండి మానిండా, మా బిడ్డలేడున్నారు
లీడర్ అయ్యా, మీరు తెచ్చిస్తారా లీడర్ అయ్యా, మీకు ఉద్యమాలేడున్నవు అయ్యా, మీ జేబులైతే నిండెనయ్యా. ఇలా తల్లుల గోస ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది 10 సంవత్సరాలు ఏం చేయలేదు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, సోనియా ప్రభుత్వం అయినా కళాకారుల పట్ల, అమరుల పట్ల దయ చూపి వాళ్ళని గుర్తించి వారి కుటుంబాలకు న్యాయం చేస్తుందని ఒక కళాకారునిగా, ఉద్యమకారునిగా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న.